హిమాచల్ ప్రదేశ్లో కుంభవృష్టి కొనసాగుతోంది. ఒక్క రోజులోనే 115 నుంచి 204 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెరుపు వరదలతో 75 మంది మృతి చెందారు. రెడ్ అలర్ట్ ఇప్పటికే ప్రభుత్వం జారీ చేసింది. చంబా, కంగ్రా, సిమ్లా, సర్కూర్ జిల్లాల్లో భారీ వరదలు పెద్ద ఎత్తున ప్రాంతాలన్నీ కూడా ముంచేస్తున్నాయి. చాలా చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 240 రహదారులు ధ్వంసమయ్యాయి. ఇప్పటికే ఐటీబీపీ బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. అయితే ఉధృతంగా కొనసాగుతున్న వరదల వల్ల సహాయక చర్యలకు కూడా ఆటంకం ఏర్పడుతోంది. ఇప్పటికే చాలా మంది ప్రజలు మృత్యువాత పడగా అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఇంకా పెద్ద ఎత్తున వరదలు కొనసాగుతున్న తరుణంలో ప్రభుత్వాలు కూడా సహాయక చర్యలు కొనసాగిస్తున్నప్పటికీ అనేక మంది ప్రజలకు ఇంకా సహాయక చర్యలు అందడం లేదు. అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పూర్తిగా కనెక్టివిటీ 240కి పైగా రహదారులు ధ్వంసమైన నేపథ్యంలో అనేక ప్రాంతాలకు కనెక్టివిటీ పోయింది పూర్తిగా. అలాగే పవర్ సప్లై పోయింది. పూర్తిగా నిద్రాహారం లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా సరిపోని పరిస్థితి మనకి కనిపిస్తుంది. విజువల్స్లో మనం చూస్తున్నాం. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా ప్రజెంట్ చేస్తుంది. భారీ ఎత్తున వచ్చినటువంటి వరదల కారణంగా పూర్తిగా హిమాచల్ ప్రదేశ్ అంతా కూడా అతలాకుతలం అవుతుంది. రెగ్యులర్గా ఉండేటువంటి వర్షపాతం కంటే కూడా భారీగా నమోదవడంతో, ఒక మాటలో చెప్పాలంటే క్లౌడ్ బర్స్ట్ జరగడంతో ఎక్కడ చూసినా సరే వరద నీరే కనిపిస్తుంది. చిన్న చిన్న కాలువలు, వాగులు కూడా నదుల్లా ప్రవహిస్తున్నాయి.